హలో బాగున్నారా? ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను. గోంగూర పప్పు శనగపప్పు చేస్తున్నాను అనమాట. శనగపప్పు, గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది, బాగుంటుందన్నమాట. స్టవ్ ఆన్ చేశాను. ఫస్ట్ పచ్చిమిర్చి, గోంగూర వేసి కొంచెం మగ్గించుకుందాం. ఫస్ట్ యాక్చువల్గా ఎప్పుడు పప్పు చేస్తానన్నమాట. ఇప్పుడు పుల్లగూర అంటారు దీన్ని. గోంగూర శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి తర్వాత ఇది పచ్చడి అయితే 2-3 నెలలైనా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే 1 వీక్. ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. దీంట్లో పచ్చిమిర్చి ఒక 10 దాకా వేసాను. ఆ తర్వాత గోంగూర, ఇది ఎర్ర గోంగూరేనండి. మంచిగా కడిగేసి ఒక 4-5 సార్లు, ఇసుక ఉంటుంది గోంగూరలో, మంచిగా కడుక్కోవాలన్నమాట. బాగా వాష్ చేసేసి ఒక 4-5 టైమ్స్. ఆ తర్వాత గోంగూరని ఇలా పెట్టేస్తున్నాను బాణట్లో. మంచిగా మగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు నిండుగా అనిపిస్తుంది. తర్వాత ఒక్క పిడికెడు కూడా అవ్వలేదు అది. తగినంత కల్లుప్పు వేస్తున్నాను. ఇట్లాంటి వాటికి మనం ఉప్పు, సాంబార్కి ఇట్లా ఉడకబెట్టే వాటికన్నిటికీ ఉప్పు వేసుకుంటే, కల్లుప్పు వేసుకుంటే ఉప్పు కరిగిపోతుంది కాబట్టి బాగుంటుందన్నమాట. ఫ్రైస్లోకి కొంచెం ఇది మనం మిక్సీ వేసి పెట్టుకొని వాడుకోవచ్చు. రాక్ సాల్ట్ లేకపోతే పింక్ సాల్ట్, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఉంచాను. ఫైవ్ మినిట్స్కి బాగా మగ్గిపోయిందనమాట. చూసారా ఎలా అయిపోయిందో? ఇట్లా వేసుకుంటే పచ్చిమిర్చి కూడా మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట, తినేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని, గోంగూర, పచ్చిమిర్చి దాన్ని మనం మిక్సీ వేసేసుకుందాం. ఒక్క తిప్పు తిప్పేసుకుంటే బాగుంటుంది. రోట్లో అయినా ఒక్కసారి దంచుకుంటే ఒక స్మూత్గా, అంటే మనం కట్ చేయలేదు కదా ఆకు కూడా, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. చూసారా గోంగూర ఎంత కొంచెం అయిపోయిందో? పక్కకి నీళ్ళంతా వచ్చేసింది, నీళ్ళు మాత్రమే ఉన్నాయి. చూసారా ఎంతో? కొంచెం మిక్సీ వేసేసుకొని ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాం. మళ్ళీ ఇప్పుడు కొంచెం పోపు వేసుకొని ఇట్లాంటి వాటిల్లో గోంగూర పప్పు ఇట్లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మంచి టేస్ట్గా ఉంటుంది. పచ్చి పులుసు ఇట్లాంటివన్నీ, ఇలాంటి అక్లేపాట్లో కానీ, రాచిప్పలో కానీ, సోప్ స్టాన్ అంటారు కదా దీంట్లో, రాచిప్ప అంటే, ఇలాంటి వాటిల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంగువ కూడా వేసాను. ఎల్జీ ఇంగువే వాడతాను అనమాట. ఈసారి పెద్ద డబ్బా తీసుకొచ్చాను, కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి. ఎండుమిర్చి వేసాను. ఆ తర్వాత ఆనియన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని మనం ఇందాక మిక్సీ వేసిన మిశ్రమాన్ని వేసేసుకుందాం. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు తరిగాను. దీంట్లో కూడా మళ్ళీ పచ్చిమిర్చి మనం వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇందాక మనం మిక్సీ వేసేసాం కదా, ఈ పచ్చిమిర్చి
పైన ఉంటుంది. పులుపు ఉప్పు అన్నీ ఊరి ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసేస్తే ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ చపాతీల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది అన్నమాట. 1 వీక్ అయినా చెక్కు చెదరకుండా బాగుంటుంది. పులుపు ఊరే కొద్దీ టేస్ట్ ఉంటుంది గోంగూర అనేది. కొంచెం కారం కూడా వేసాము, ఉప్పు కారం వేసి మంచిగా ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి, వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత గోంగూర మిశ్రమం వేసేద్దాం. ఇప్పుడు కొంచెం శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు వేస్తున్నాను. ఒక చిన్న కప్పుడు వేసుకున్నాము. పిడికెడు నానబెట్టి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. పప్పు వేసాం కదా, పప్పు కూడా ఉడకనిద్దాం. పప్పు ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత మనం గోంగూర గుజ్జు వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా, మంచిగా ఉడుకుతుంది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ చేసిన గోంగూరని దీంట్లో కలిపేస్తున్నాం. గోంగూర, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా, ఇది బాగా మిక్సీ చేసుకొని ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇంతే అన్నమాట, గోంగూర పప్పు పుల్లగూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి చపాతీల్లోకి బాగుంటుంది. 1 వీక్ అయినా నిల్వ ఉంచుకోవచ్చు కాబట్టి బాక్సుల్లోకి బాగుంటుంది. ఎంతో ఈజీగా గోంగూర పుల్లగూర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయలు కూడా నంచుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుందన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.